మధ్య రోజుల్లో టెక్నాలజీ విపరీతంగా పెరిగిపోతుంది. దానితో ప్రజలందరూ నానా రకాలుగా డబ్బును సంపాదిస్తున్నారు. కూటి కొరకు కోటి విద్యలు అన్నట్టుగా సంపాదించని మార్గమే లేదు. క్రొత్త మార్గాలలో డబ్బును సంపాదిస్తున్నారు. వీరిలో ఎంతవరకు న్యాయంగా ప్రక్కవాడిని ఇబ్బంది పెట్టకుండా సంపాదిస్తున్నారు? ప్రతి ఒక్కరి చేతిలో ఒక ఫోన్. దానిలో లేదా దానితో ఏం చేస్తున్నారనేది దేవునికే ఎరుక. 100 మందిలో ఒకరో ఇద్దరో మంచిగా వాడితే మిగతా 98 మంది దానిని వినోదం కోసం వాడుతున్నారు. ఫోన్ల వాడకం వలన లెక్కలేనన్ని నష్టాలు ఉన్నా ఈ మధ్య లోన్ యాప్స్ అనేవి విచ్చలవిడిగా పెరిగాయి. ఈ మోసాన్ని మీరు గమనించారా? ఏవేవో యాప్స్లో డబ్బులు వడ్డీకి వెంటనే ఇచ్చేస్తున్నారు. ఇక డబ్బులు తీసుకొని కట్టేసినా ఇంకా ఇవ్వమని వేధిస్తూ వారి మరణం చూసే వరకు కానీ విడిచిపెట్టడం లేదు. ఈ విషయం గురించి ఎప్పుడైనా ఆలోచించారా? అన్యాయంగా సంపాదించటం ఎంతవరకు న్యాయం? ఈ అన్యాయపు సొమ్ముతో మేడమిద్దెలు కట్టుకుంటే అవి నిలబడతాయని మీరు అనుకుంటున్నారా? అట్టి వానికి శ్రమ అని చెబుతుంది బైబిల్. ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయం 13వ వచనంలో నీతి తప్పి తన నగరును స్థాపించువానికి శ్రమ అని రాసి ఉంది. దేవుడు దీర్ఘశాంతుడు గనుకనే మనం బ్రతుకుతున్నాం. జాగ్రత్త! ఆయన భయంకరమైన ఉగ్రత దిగి రాకముందే మన అన్యాయమైన, అక్రమమైన, మోసకరమైన ఆలోచనలను మార్చుకొని దేవుని వైపు తిరుగుదాం. ఈరోజంతా దేవుడు మీకు తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్.